హాయ్ ఆల్. ఇప్పుడే చేంజ్ మూవీ చూసాను. బాస్ ఇస్ బ్యాక్. అసలు వింటేజ్ అంటే వింటేజ్ కాదు బ్రో. ఒక 18 ఇయర్స్ 20 ఇయర్స్ బ్యాక్ అప్పుడు ఎప్పుడు శంకర్ దాదా ఎంబీబీఎస్ చూసిన బాస్ని మళ్ళీ ఇందులో చూసా. అసలు సినిమా చెప్పాలంటే చాలా బొక్కలు ఉన్నాయి బ్రో, కానీ నేను చూస్తున్న బొక్కలేం కనిపించవు. అసలు అనిల్ రావిపూడి గారు మొత్తం కవర్ చేసేసారు. బొక్కలు ఎన్ని ఉన్నా కనిపించకుండా బాస్తో కవర్ చేశారు. అసలు నాకు చెప్పాలి, సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బాస్ గారి ఎనర్జీ, కామెడీ టైమింగ్ వేస్తే మైండ్ బ్లోయింగ్ బ్రో. అసలు నేను చాలా చాలా ఎంజాయ్ చేశాను. ఫస్ట్ హాఫ్లో ఒక సినిమా చూసినప్పుడే ఏంట్రా బాబు ఇంత బాగా సినిమా అంటే బాగుంది, టెక్నికల్గా చాలా బాగుంది, ఫైట్స్ బాగున్నాయి, కొరియోగ్రఫీ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి. అవి ఏం లేవు, జస్ట్ బాస్ని ప్రజెంట్ చేశారు బ్రో. అల్టిమేట్ ప్రజెంట్ చేశారు బ్రో. నాకైతే చాలా చాలా నచ్చింది సినిమా. కానీ కొంచెం ఏంది అంటే ఇప్పుడు సెకండ్ హాఫ్ వచ్చే వరకు కొద్దిగా కొన్ని జోక్స్ మనకు అంత పేర్లేవు, బట్ మరీ గెలిచలేదు, బాగుంది. బట్ సంక్రాంతికి వస్తున్నంత పోలిస్తే ఈ సినిమా చాలా చాలా బాగుంది. కానీ ఒకటే ఏంది అంటే వెంకటేష్ గారి క్యామియో ఉంటుంది, చాలా బాగుంటుంది. బట్ ఏంది అంటే ఫస్ట్ ఒక 2-3 సీన్స్ ఉంటాయన్నమాట. ఆ సీన్స్ అప్పుడు అరే చాలా బాగుంది కదరా అంటారు. ఫస్ట్ 2-3 సీన్స్ ఉంటాయన్నమాట, అప్పుడు చాలా బాగుందిరా అంటే. కానీ తర్వాత ఏంది అంటే ఎందుకు రాత్రి ఇంత ల్యాగ్ చేస్తున్నారు అంటారు. కానీ అక్కడ ఇప్పుడు ఏంది అంటే అంత పెద్ద స్టార్స్ వాళ్ళ స్టేజ్ని వదిలేసి వాళ్ళు చేస్తారు చూసారా బ్రో, అది మాత్రం చాలా బాగుంటుంది. ఆయన కొన్ని డైలాగ్స్ ఉంటాయి, మీరేంది సార్ ఇలా చేయడం ఏంది అంటే ఇండైరెక్ట్గా సెటరికల్గా ఆయనే వేయడం అనిల్ రావిపూడి. కానీ అనిల్ రావిపూడి మార్క్ సినిమాలు మేము చూస్తాము, మాకు నచ్చుతాయి అంటే మాత్రం మీరు కళ్ళు మూసి సినిమాకి వెళ్ళిపోవచ్చు. అండ్ బుల్రాజా క్యారెక్టర్ ఉంటుందండి, చాలా చాలా బాగా పెళ్ళింది, లిమిటెడ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. బికాస్ ఏం లేదు, షో ఏం లేదు, భార్య భర్తలు ఉంటారు, వాళ్ళ గొడవలు ఉంటాయి, అది ఎలా ముగుస్తాయని చెప్పే సినిమా. కానీ క్లైమాక్స్ మాత్రం ఏదో చుట్టేస్తున్నట్టు ఫాస్ట్గా ఇది ఇంత పెద్ద ఇష్యూ అని చెప్పారు, దాన్ని జస్ట్ లాస్ట్ మినిట్లో అయిపోయింది అనే ఒకట్లా ఫ్లాష్ మ్యాన్ అంటారు కదా, అలా పట్ట అయిపోతుంది అనమాట. అదొక్కటి కొంచెం తీస్తే బాగుంది అనిపించింది నాకు. అపార్ట్ ఫ్రమ్ దట్ నాకు మాత్రం సినిమా చాలా చాలా బాగా నచ్చింది. బాస్ ఈస్ బ్యాక్. బాస్ గారి కామెడీ టైమింగ్ మాత్రం అల్టిమేట్. నాకు తెలిసి అనిల్ రావిపూడి గారు ఈ సంక్రాంతి రేస్లో కూడా గెలిచేశారు. ఆయన ఫిక్స్ అయిపోయారు, నేనే బాస్ని చూపిస్తాను, ఇలా చూస్తే అందరికి నచ్చుతుంది, ఆయన కామెడీ టైం నేను వాడుకుంటాను, సూపర్. కానీ డిసప్పాయింటింగ్ ఏంది అంటే కొంచెం సెకండ్ హాఫ్లో కూడా కొంచెం బాధ ఇస్తే బాగుంది, కొన్ని సీన్స్ కొంచెం కరెక్ట్ పెళ్ళేమన్నమాట, అవుట్ చేస్తే బాగుంది. బట్ సినిమా బాగుంది. అండ్ మ్యూజిక్, సో భీమ్స్ గారి గురించి నేను బాగా ఎక్స్పెక్ట్ చేశాను. ఏదైనా క్యాచ్ ట్యూన్స్ మంచి ఇస్తాను కూడా, కానీ ఆయన కూడా మ్యూజిక్ యావరేజ్, ఆయన కూడా మ్యూజిక్ యావరేజ్ ఇచ్చారు. ఇక సినిమాటోగ్రఫీ గురించి మాత్రం మాట్లాడదు భయ్య, అస్సలు బాగాలేదు సినిమాటోగ్రఫీకి. ఆ లైటింగ్ ఏంటి, ఆ సినిమాటోగ్రఫీ ఏంది తట్టుకోలేకపోయినా. ఒక్కటే ఏంది అంటే సినిమా మొత్తంలో బాస్ ఒక్కరే మేనేజ్ చేశారు. ఆయన నయనతార క్యారెక్టర్ బాగుంటుంది, వెంకటేశ్వర క్యారెక్టర్, బుల్రాజు క్యారెక్టర్ చాలా బాగుంటాయి అన్నమాట. కానీ కొంచెం టెక్నికల్గా మాత్రం ఆయన బాగా ఇంప్రూవ్ అవ్వాలి. కంపేర్ టు భగవత్ కేసరి ఈ సినిమా అసలు బాగుంటుంది సినిమాటోగ్రఫీలో, దీంతో పోలిస్తే భగవత్ కేసరి చాలా బాగుంటుంది. సో కానీ ఆయన కొంచెం ఒకటే ఏంటి అంటే బాస్ ఒక్కరి మీదనే మొత్తం కాన్సన్ట్రేట్ చేసి పెట్టారనమాట. బట్ సినిమా మాత్రం అయ్యా సూపర్ అల్టిమేట్. బాస్ కామెడీ టైమింగ్ చింపేశారు బ్రో. నాకు మాత్రం చాలా బాగా నచ్చింది. మీ ఒపీనియన్ ఏదో షేర్ చేయండి బ్రో కామెంట్లో. స్టే ట్యూన్డ్.